నెల్లూరు జిల్లా కొండాపురంలో హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. టీడీపీ మండల నిర్వాహక కార్యదర్శి జాగర్లమూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదిమూర్తిపురం నుంచి బైక్ ర్యాలీగా వేదిక వద్దకు వచ్చారు. అదేవిధంగా మార్కాపురం వాసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు మీగడ ఓబుల్రెడ్డి హాజరు కాగా అందరూ కలిసి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిశీలకులు మీగడ ఓబుల్రెడ్డి పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. అసలైన టీడీపీ వారిని గౌరవించుకుంటూ కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని కలుపుకుని పోవాలని కోరారు. మరో 5 ఏళ్లు పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాభివృద్ధి నిలకడగా ఉంటుందన్నారు. రానున్న స్థానిక సంస్థల్లో సత్తా చాటాలని కోరారు. టీడీపీ మండల మాజీ అధ్యక్షులు బొట్లగుంట హరిబాబు, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి సభ్యురాలు తాటికొండ అనుషాలు మాట్లాడారు. టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు ఒక పండుగలా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నట్లు వారు తెలిపారు. పార్టీకి, మహిళల అభ్యున్నతికి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు చేసిన కృషిని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి పోలినేని రమేష్, మాజీ జెడ్పీటీసీ దామ మహేష్, సీనియర్ నేతలు గంటా నరసింహులు, యారవ కృష్ణయ్య, నర్రా నారాయణ, సొసైటీ అధ్యక్షుడు అల్లిక మధు తదితరులు పాల్గొన్నారు. చల్లటి వాతావరణంలో మంచి మనకు దేవుడు భగవంతుడు చల్లటి వాతావరణం ఇవ్వడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. డెవలప్మెంట్ కావాలన్నా ఇంకొక 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళు మనం ఎంత ఫైట్ చేసి మన పిల్లలు బాగుండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, అందరూ కేసులు లేకుండా ఉండాలన్నా ఈ రోజు 2 సంవత్సరాలు మనం ఏమన్నా కేసు పెట్టలే ఎవరి మీద. నేను పార్టీ ఎక్కడ డ్యామేజ్ అవ్వడానికి అయితే లేదు. నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది స్టేట్ ఆఫీస్ రాత్రి కూడా 11 గంటలప్పుడు మాట్లాడింది. నేను మొత్తం చెప్పిన ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పిన. కొద్దిగా అయితే అన్యాయం కూడా జరిగింది పాత కార్యకర్త. ఇప్పుడు ఒకటే కొడుతున్నా, డబ్బు ఎంతమందికి ఇస్తారు? మీరు చెప్పింది కరెక్టే, బిల్లు వరకు ఫైట్ చేద్దాం. డబ్బు ఎంతమందికి ఇస్తాం? అభిమానం కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేగా చెప్పిన భుజం మీద చేయిస్తే వాడు ఆనందపడతాడు, ఇంటికి పోయి ఆనందంగా అంటాడు ఎమ్మెల్యే గారు మా భుజం మీద చేయిస్తున్నాడని. కొత్త వాళ్ళని గౌరవిస్తూ, పాతోళ్ళకు మర్యాద గౌరవిస్తూ మనం కలుపుకొని పోతే లోకల్ బాడీ కొడతాం. సరే, నా వంతు నేను చెప్పిన, నాకు ఇక్కడ వేశారు కాబట్టి ఒరిజినల్ కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరగడానికి లేదు. నేను రాబిన్సన్ మధ్య కూడా పట్టాను రాత్రి. ఇక్కడ ఉదయగిరి విషయం మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇది మాత్రం మనము గ్రౌండ్ లెవెల్లో గతంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. నేను పాత కార్యకర్తల్ని, పాత నాయకుల్ని వాళ్ళు గౌరవిస్తూ కొత్త వాళ్ళని కలుపుకుంటూ మనం ఒక సమావేశం చేయాలి మండల స్థాయిలో. అవసరమైతే బూత్ సమావేశం కూడా నేను ఇక్కడ ఒక నెల ఉండేది సరే బూత్ లెవెల్లో కూడా మీటింగ్ పెట్టి 10 ఓట్లు ఉన్నోని గౌరవించాలా, 100 ఓట్లు ఉన్నోని గౌరవించాలా, 5 ఓట్లు ఉన్నోని గౌరవించాలా. దమ్ముగా తీసుకొని కొట్టేవాడు కూడా కావాలా రాజకీయాల్లో, మనకు భయపడేవాడు కూడా కాదు, ధైర్యవంతుడు కావాలి. అందరినీ కలుపుకొని పోతేనే మనం రాజకీయం అని చెప్పిన బాస్కి మన ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. నా వంతు నేను చెప్తా, తర్వాత ఆచరిస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం. ఇది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఈ పార్టీలో. నాకు ఈ పార్టీ అంటే పిచ్చి. మనందరం బాగుండాలా, రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఉండాలా. ఆయన లేకపోతే ఊహ అందదు రాష్ట్రం. 11 మంది ఎమ్మెల్యేల ముఠ సోరెత్తిచ్చింది. ఇదేమే సభలు ఏం చేస్తారు అది ఇది. ఇవాళ మన కొండాపురం మండలంలో ఇంతమంది జనంతో మనం హైబ్రిడ్ విధానం ద్వారా మహానాడు కార్యక్రమాన్ని జరుపుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. వాస్తవంగా మేము కూడా అనుకున్నాం, ఇంతమంది నాయకులు కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్ళం హైబ్రిడ్ విధానం సక్సెస్ అవుతుందా కాదా అని. ఇవాళ చూస్తే అర్థమవుతుంది. మన నాయకులు ఏ పిలుపు ఇచ్చినా కూడా ఆ పిలుపు మేరకు మన కార్యకర్తలు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటారు అనే దానికి ఈ కొండాపురం మండలంలో జరుగుతున్న ఈ కార్యక్రమమే ఒక అద్భుతం అనుకోవాలి. అదేవిధంగా మనం రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా
మంచి పట్టుత్వంతో మనం కలిసికట్టుగా అందరం ప్రతి పంచాయతీలో ఏ పంచాయతీకి ఆ పంచాయతీ నాయకులు అందరూ ఇప్పటి నుంచి కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని ఆ యుద్ధానికి సన్నద్ధం కావాల్సిందిగా అందరినీ ఈ మహానాడు ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన ఉదయగిరి నియోజకవర్గం కాకర్ల సురేష్ అన్న గారి సూచనల మేరకు ఈ రోజున మన కొండాపురం మండలంలో మన క్లస్టర్ పరిధిలో డిజిటల్ స్క్రీన్ దగ్గర మనం మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎంతో గర్వకారణంగా చెప్పుకోవాలి. మన కొండాపురం మండలం అంటేనే తెలుగుదేశం గడ్డ. ఎందుకంటే ఇక్కడ కంచుకోటగా ఎంతో మంది మన కార్యకర్తలు తెలుగుదేశానికి ముందు అడలో ఉంటారు. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో విజయవంతంగా దీన్ని మీరు పూర్తి చేస్తున్నారు. ఈ రోజు రేపు 2 రోజులు మనం ఈ కార్యక్రమాన్ని బాగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, సంక్షేమ పాలనకు ఆద్యుడు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతుడైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా నిర్వహించేటువంటి మహానాడిది. ఈ మహానాడు కేవలం మన కార్యకర్తలకు మాత్రమే కాకుండా, పార్టీ శ్రేణులకు మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు జాతి అందరికీ ఇది మహా వేడుక. ముఖ్యంగా ఈ మహానాడు యొక్క ఉద్దేశం ఏంటంటే స్త్రీ శక్తి యొక్క కర్తవ్యం, మహిళా సంక్షేమం మరియు సాధికారత గురించి ఇప్పుడే మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి నారా లోకేష్ అన్న గారు, మన చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా వివరించారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహిళలకి ఇంత హక్కు ఇచ్చినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. సమాజంలో సగ భాగమైనటువంటి మహిళలకు సమాన హక్కు, సమాన హోదా కలిగించేలాగా తక్షణ కర్తవ్యం తీసుకుంటున్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ తారక రామారావు గారు మొదటి ఎన్నికల్లోనే 33 అసెంబ్లీ స్థానాలు మహిళలకు కేటాయించారు. పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఆనాడే రాజకీయంలో ప్రాతినిధ్యాన్ని పెంచిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారు. మహిళలకి సమాజంలో గౌరవం పెంపొందించాలి, అలాగే కొడుకుతో పాటు కూతుళ్లకు కూడా సమాన ఆస్తి కల్పించిన వ్యక్తి కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా మన ఎన్టీఆర్ గారు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటిసారి స్త్రీలకి విద్య, ఉద్యోగం కింద 33% రిజర్వేషన్ కల్పించారు. 1997వ సంవత్సరంలోనే రాష్ట్ర బడ్జెట్ లో 3వ వంతు బడ్జెట్ ని మహిళా అభివృద్ధి కోసం ఉపయోగించాలి అని చెప్పి మన మహిళా అభ్యుదయవాదిగా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా కమిషన్ ని ఏర్పాటు చేశారు. మహిళల బిడ్డల కోసం, వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం దీపం పథకం కింద ఆనాడే గ్యాస్ పొయ్యిని కూడా అందజేశారు. ఇలా ఎన్నో మహిళల యొక్క ఆత్మగౌరవం నిలపడం కోసం లక్షలాది మరుగుదొడ్లను కూడా కట్టించారు. ఎన్నో చేశారంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారే. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎం శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురిసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, 1st ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.